ఏపీలో పాడి పరిశ్రమను కాపాడుకుంటూ గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక శివారు తోకలంక పశుపోషక రైతులకు 2 టన్నుల పశువుల దాణా, సీజనల్ వ్యాధులు సోకకుండా ఉండే మందులను ఎమ్మెల్యే రైతులకు అందజేశారు. లంక ప్రాంతాలను ఇటీవల గోదావరికి వచ్చిన వరదలకు పశువుల మేత పాడైందని, సమస్యని రైతులు స్థానిక నాయకుల ద్వారా తన వద్దకు తీసుకొచ్చారని, దీంతో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులతో చర్చించి తోకలంక రైతులకు పశువుల దాణాను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బండారు తెలిపారు. అలాగే కొత్తపేట నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల పశుపోషక రైతులకు పశువుల దాణాను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రాంతాల్లో ఉన్న ప్రజానికానికి అందివ్వడం జరిగింది. 3,000 రూపాయలు ఇలా నష్టపరిహారం ఇక్కడ ఉంటే 3,000 రూపాయలు నగదు కూడా అందివ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ పశువులకు సంబంధించి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏమైనా డ్యామేజెస్ ఉంటే ప్రధానంగా తోకలంకలోకి వెళ్ళేటప్పుడు అది కాజ్వే అది కొట్టుపోయిందని చెప్పారు, వీడియోలు కూడా పెట్టారు. నేను అసెంబ్లీ ఉండగా వర్షాలకి చాలా మన వరదకే ఒడిగే కొట్టు అవి కూడా అది రిపేరింగ్ కూడా చేయించాల్సిన అవసరం, అది కూడా ఒక పరిష్కారం చేయాలి. ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా నేను వాళ్ళకి కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. దాని ఇబ్బంది కూడా దాన్ని కూడా అలాగే రోడ్డు కూడా తీసుకెళ్ళాలి అనుకున్నాం. 10 సంవత్సరాల క్రితం వేసాం మేడం.